ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం తర్నం వంతెనను బీజేపీ నాయకులు మరోమారు పరిశీలించారు. నిన్నటి వరకు దెబ్బతిన్న ఈ వంతెనపై 2 వీలర్లు పాదచారులు రాకపోకలు సాగించేవారు. గోడ నిర్మాణంలో వంతెనపై నుండి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రమాదకరంగా ఉన్నటువంటి బ్రిడ్జిపై ఇరువైపుల గోడలు నిర్మించడం, ప్రత్యామ్నాయ దారి ఇరుకుగా ఉండడం, దూరాభారం కావడంతో వాగు దాటి ప్రయాణిస్తున్నారు ద్విచక్ర వాహనదారులు. పాదచారులు అప్పటి వరదల ధాటికి కుంగిపోయిన బ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మించి ఉంటే ఈ అవస్థలు ఉండేవి కావని, ఇది ముమ్మాటికి ఎమ్మెల్యే జోగు రామన్న తప్పిదమే అని బీజేపీ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ముందు చూపుతో స్పందించి వంతెన నిర్మించి ఉంటే ప్రజలకు బాధలు తప్పేవని అన్నారు. పైగా ఇప్పుడు అంచనా వ్యయం పెరిగిందన్నారు. जय श्री राम। తర్నం వంతెన దగ్గర ప్రయాణికులు అష్ట కష్టాలు పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళని చూస్తేనే బాధ అనిపిస్తుంది నాకు. తర్నం వంతెన 2018లో కనుక జోగు రామన్న మొద్దు నిద్రపోయి ఉండకపోతే, జోగు రామన్న కుంభకర్ణ నిద్రపోయి ఉండకపోతే ప్రయాణికులు, వేలాది మంది ప్రయాణికులు ఇంత ప్రమాదకరంగా ప్రయాణం చేసేవాళ్ళు కాదు. 2018లో ఈ బ్రిడ్జ్ కుంగినప్పుడు, 2018 ఆగస్టులో ఈ బ్రిడ్జ్ కుంగిపోయినప్పుడు వరద నీటికి జోగు రామన్న మొద్దు నిద్రని వదిలి ఈ బ్రిడ్జిని రిపేర్ చేయిస్తూనే పక్కకు ప్రత్యామ్నాయంగా ఇంకొక బ్రిడ్జిని నిర్మించి ఉంటే ప్రజలందరికీ కూడా ఎంతో సౌకర్యంగా ఉండేవాళ్ళు. అంతర్రాష్ట్ర సరిహద్దులు కలిపేటువంటి వంతెనని జోగు రామన్న